ఛానల్ ఫ్రెండ్స్, ప్రగతి స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మీరు ఈ సైట్ ఉంది కదా, సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్రెష్ అప్లికేషన్స్ కాబట్టి ఇక్కడ చూడండి, అకాడమిక్ ఇయర్ 2021 2022 అని ఉంది కదా. ఇందులో మీరు ఏం చేస్తారంటే కిందికి ఇలా స్క్రోల్ చేయండి. ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను 2 వీడియోస్లో. ఆ 2 వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తెలియని వాళ్ళు చూడండి. ప్రగతి స్కాలర్షిప్ అంటే ఏంటి అనేది అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ వీటిని క్లిక్ చేయండి. చెక్ బాక్సెస్ క్లిక్ చేస్తే మీకు కంటిన్యూ అని ప్రెస్ చేయాలి. కంటిన్యూ ప్రెస్ చేసిన వెంటనే మీకు విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టేట్ ఏదైతే అది, మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత మీ స్కాలర్షిప్ కేటగిరీ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ప్రగతి స్కాలర్షిప్ అనేది పోస్ట్ మెట్రిక్ కిందికి వస్తుంది. పోస్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ నేమ్ 10th క్లాస్ స్టడీస్ సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉందో, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, స్పేస్ ఉంటే స్పేస్, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసేయండి. తర్వాత స్కీమ్ టైప్ అనేది ఇది స్కాలర్షిప్, ఇన్సెంటివ్ కాదు, స్కాలర్షిప్ స్కీమ్. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు స్కాలర్షిప్ రెన్యువల్కైనా నెక్స్ట్ ఏ ప్రాసెస్ జరగాలన్నా ఈ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. వర్కింగ్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. బ్యాంక్ అకౌంట్ చెప్పాను కదా, మీకు ఇండివిజువల్ బ్యాంక్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డులో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంటే ఉండాలి. బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు బ్యాంక్ ఫ్రంట్ పేజీలో ఐఎఫ్ఎస్సి కోడ్ అని, బ్యాంకు తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఆ నెంబర్స్ ఎలా అయితే ఉన్నాయో యాస్టీజ్గా రాసేయండి. నెంబర్స్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్లో ఆధార్ కార్డ్ ఇస్తున్నారా, బ్యాంక్ అకౌంటే మళ్ళీ సేమ్ ఇస్తున్నారా. తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు ఆధార్ ఒకవేళ అప్డేట్ కోసం ఇచ్చి ఉంటే ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా, ఇవి ఇవ్వచ్చు. కానీ బెటర్ మీరు ఆధార్ కార్డు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫైండ్ ద నియరెస్ట్ ఆధార్ కార్డ్ సెంటర్స్ అని ఉంది కదా, ఐ విల్ ఎన్రోల్ అండ్ సబ్మిట్ ద ఆర్డర్, ఐ హ్యావ్ చెక్డ్ ఆల్ ద అబౌవ్ లింక్స్ అని డైరెక్ట్గా ఇక్కడ ఏంటి అంటే ఆధార్ కార్డు ఎవరికైనా లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ ఐ విల్ ఎన్రోల్ అని సెలెక్ట్ చేయండి. కానీ బెటర్ మీరు ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రాసెస్కు వెళ్ళకండి. డైరెక్ట్గా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసేసి ఐ హ్యావ్ చెక్డ్ ఆల్ ద అబౌవ్ లింక్స్ అని క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ ఉంది కదా, క్యాప్చా నెంబర్, ఇది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు మొబైల్కి ఫస్ట్ ఓటీపీ వస్తుంది. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు అది సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ అప్లికేషన్ ఐడి అని వస్తుంది. ఈ ఐడి నోట్ చేసుకోండి. ఇంకా ఇది మీకు పర్మనెంట్ ఐడి, మీరు రెన్యువల్ చేసుకోవాలని ఈ ఐడితోనే చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత కంటిన్యూ అని ప్రెస్ చేయండి. కంటిన్యూ అని ప్రెస్ చేయగానే మీకు డైరెక్ట్గా మొబైల్కి ఓటీపీ వస్తుంది అని చెప్పాను కదా, ఓటీపీ ఎంటర్ చేయాలి కంపల్సరీ. మొబైల్ వర్కింగ్ నెంబర్ అయితేనే వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేంజ్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని వస్తుంది. మీకు ఆల్రెడీ ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు న్యూ పాస్వర్డ్ స్క్రీన్ ఉంటుంది కదా, ఇందులో న్యూ పాస్వర్డ్ ఎలా చేసుకోవాలంటే 8 క్యారెక్టర్స్ కంపల్సరీ ఉండాలి. అందులో ఒకటి ఇక్కడ కండిషన్స్ చూడండి, A to Z ఆల్ఫాబెట్ నెంబర్ ఉండాలి, ఒక న్యూమరిక్ నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేసాం, అందరికి తెలుసు కదా. సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది మీ యొక్క ప్రొఫైల్ యొక్క స్క్రీన్. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి ఓపెన్ అవుతుంది కదా. వెల్కమ్ అని మీ నేమ్ ఉంటుంది, ఐడి నెంబర్ ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటాయి చూడండి. మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, స్టాటస్ చెక్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ డైరెక్ట్గా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇంతవరకు మనం ఫిల్ చేయలేదు కాబట్టి అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ జనరల్ డీటెయిల్స్ అని వస్తాయి. జనరల్ డీటెయిల్స్ ఏంటి అంటే మన స్టేటు, స్కాలర్షిప్ టైపు చెప్పాను కదా, పోస్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నేమ్,
కమ్యూనిటీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డే స్కాలర్స్ అంటే మీరు డే స్కాలర్స్ అయితే డే స్కాలర్ సెలెక్ట్ చేసుకోండి, హాస్టల్ అయితే హాస్టలర్ సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిలీజియన్ ఉంది కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సింగిల్ గర్ల్ అయితే సింగిల్ గర్ల్ చైల్డ్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు ఇద్దరు గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే నో అని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇద్దరు ఉన్నా పర్లేదు, ఒకరున్నా పర్లేదు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి, మన కాలేజ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఐఐసిటి అప్రూవల్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ యువర్ ఇన్స్టిట్యూట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఈ డిస్ప్లేలో కాలేజ్ సెర్చ్ చేయాల్సి ఉంటుంది, మన కాలేజ్ ఏంటి అనేది. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, లిస్ట్ వచ్చేస్తుంది, గెట్ ఇన్స్టిట్యూట్ లిస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ లిస్ట్లో మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో మీ కాలేజ్ తెలుస్తుంది కదా, కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్ డిస్ప్లే వచ్చేస్తుంది డైరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇందులో డీటెయిల్స్ చూడండి. అడ్మిషన్ నెంబర్ అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు అడ్మిషన్ నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్మిషన్ ఇయర్ 2021, తర్వాత రూల్ నెంబర్, మీకు కాలేజీలో జాయిన్ అయినప్పుడు రూల్ నెంబర్ ఇస్తారు కదా, రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ రూల్ నెంబర్ ప్లేస్లో మీకు సెక్షన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. రూల్ నెంబర్ డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకి పిన్ నెంబర్ అని ఉంటుంది, బీటెక్ స్టూడెంట్ వాళ్ళకి మీకు డైరెక్ట్గా రూల్ నెంబర్ వచ్చేస్తుంది. ఈ 20TR లేదా 20TK ఇలా నెంబర్స్ అసైన్ చేస్తారు మీకు, ఆ నెంబర్స్ ఎంటర్ చేయండి, కరెక్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ మీరు ప్రజెంట్ చదువుతున్నది డిప్లొమానా ఇంజనీరింగా, అందులో కోర్స్ ఏంటి అనేది డిస్ప్లే మొత్తం వచ్చేస్తుంది. ఇలా మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్. మోడ్ ఆఫ్ స్టడీ అంటే రెగ్యులర్ సెలెక్ట్ చేసేయండి డైరెక్ట్గా అందరూ. తర్వాత ప్రజెంట్ క్లాసు, మీకు ఇప్పుడు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది మీకు కాలేజీలో అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ అయిపోయింది కదా, దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు డౌట్ ఉంటే మీ కాలేజీలో మీ లెక్చరర్స్ ఎవరినైనా కన్ఫర్మ్ చేసుకోండి. డిప్లొమా వాళ్ళకైతే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అండ్ మీరు స్టార్ట్ అయిన తర్వాత అప్లై చేస్తారు కాబట్టి అప్పుడు డేట్స్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. తర్వాత ప్రీవియస్ బోర్డ్ అంటే ఇప్పుడు డిప్లొమా వాళ్ళు అయితే 10th క్లాస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ బోర్డా తెలంగాణ బోర్డా సెలెక్ట్ చేయండి. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేయండి. బీటెక్లో జాయిన్ అయితే ప్రీవియస్ కోర్స్ ఏం చేశారు మీరు, తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, పర్సంటేజ్ ఎంత, యూనివర్సిటీ ర్యాంకర్ అయితే ర్యాంకర్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మన దగ్గర యూనివర్సిటీ ర్యాంకర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ 10th క్లాస్ రోల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. తర్వాత 10th క్లాస్లో మీ రోల్ నెంబర్, మీ 10th క్లాస్ రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబరు, అందులో 10th క్లాస్లో మీ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇది 12th క్లాస్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి 12th క్లాస్ ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి ఓన్లీ 10th క్లాసే ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడదు, మీరు ఓన్లీ 10th క్లాస్ ఎంటర్ చేస్తే సరిపోతుంది డిప్లొమా వాళ్ళు. బీటెక్ వాళ్ళు మాత్రం 12th క్లాస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అని ఉంది కదా, మీరు ఆల్రెడీ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఇందులో ఉన్నవి నేషనల్ స్కాలర్షిప్ కోసం ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇక్కడ ఎవరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు లేరు కాబట్టి. నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏమొస్తుందంటే మళ్ళీ అకాడమిక్ డీటెయిల్స్ వస్తాయి. అకాడమిక్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, కాలేజ్ సంబంధించి అడ్మిషన్ నెంబర్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్స్ ఎలా వస్తుంది డిస్ప్లే అనేది ఇక్కడ చూపిస్తాను మీకు. కోర్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులోనే. తర్వాత ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు అదర్ డీటెయిల్స్ ఉంటాయి. అదర్ డీటెయిల్స్ ఏంటి అంటే ఎవరైనా బ్లైండ్ కానీ పీడబ్ల్యూడి కానీ క్యాండిడేట్స్ ఉంటే ఎవరైనా మీకు అంటే మెయిన్గా ఆర్ఫన్ కానీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఇక్కడ మాత్రం మెటీరియల్ స్టాటస్ అన్మ్యారీడ్ అని వస్తుంది. మీ పేరెంట్ ప్రొఫెషన్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో డిస్ప్లేలో వచ్చిన ప్రొఫెషన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అదర్స్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, కరెక్ట్గా వచ్చిందా లేదా జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. తర్వాత కంటిన్యూ అండ్ ప్రెస్ అని కంటిన్యూ చేసేయండి. సేవ్ అని కంటిన్యూ చేసేయగానే నెక్స్ట్ డీటెయిల్స్లో కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, హోమ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్, కరెక్ట్ అడ్రస్ మీకు ఇంటి అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. ఇక మనకు స్కాలర్షిప్ టైప్ చెప్పాను కదా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కాబట్టి పోస్ట్ మెట్రిక్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ మెట్రిక్ మనకు మెరిట్ కమ్ మెన్స్ స్కాలర్షిప్ కాబట్టి ఇక్కడ మెరిట్ సెలెక్ట్ చేసుకోండి. మనకు మెరిట్ స్కాలర్షిప్ కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, మెరిట్ సెలెక్ట్ చేసుకోండి ఈ స్కాలర్షిప్ సంబంధించి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పాను కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు డొమక్లైన్ అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లై చేయండి. తర్వాత మీ ఫోటోగ్రాఫ్, డిక్లరేషన్, మైనారిటీ స్టూడెంట్స్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, అంతే 10th క్లాస్ మేము
బీటెక్ డిప్లొమా వాళ్ళైతే, బీటెక్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ మెమో అంటే స్కాన్ చేసిన కాపీ అప్లోడ్ చేయాలండి. తర్వాత ఫీ రిసిప్ట్ ఆఫ్ కరెంట్ ఇయర్స్ అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసినప్పుడు ఫీ రిసిప్ట్ జనరేట్ అవుతుంది కదా, మీకు డైరెక్ట్గా ఆ రిసిప్ట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ టీఎస్లో డిప్లొమా వాళ్ళకు, టీఎస్లో ఈసెట్ వాళ్ళకే ఓన్లీ ఇప్పుడు జాయిన్ అయిపోయారు కాబట్టి వాళ్ళిద్దరికీ అవైలబుల్గా ఉంటుంది. మిగిలిన స్టూడెంట్స్ తర్వాత అప్లై చేయొచ్చు మీరు. తర్వాత బ్యాంక్ అకౌంట్, ప్రూఫ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, బ్యాంక్ అకౌంట్ ప్రింట్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ పేజ్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ మీ సేవ నుంచి తీసుకుంటారు కదా, అది అప్లై చేయండి. బోనాఫైడ్ సర్టిఫికేట్ అంటే మీరు కరెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా, డౌన్లోడ్ అంటే అది వస్తుంది మీకు ఆటోమేటిక్గా, మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ డ్రాఫ్ట్ అంటే మీరు ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ మాకు ఏమైనా డౌట్ ఉందనుకుంటే డ్రాఫ్ట్ అని ప్రెస్ చేయండి, మీకు డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. లేదు ఇంకా నేను కరెక్ట్గానే ఎంటర్ చేశాను అనుకుంటే ఫైనల్ సబ్మిషన్ అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు చూసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో చూపించాను కదా, మీకు ఇక్కడ స్టాటస్ ఎలా ఉంటుంది అనేది కరెక్ట్గా ఇక్కడ మీరు స్టాటస్ వెరిఫై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టాటస్ అనేది ఫిల్ చేశారా, కరెక్ట్గా సబ్మిట్ అయిందా లేదంటే క్లిక్ ఇక్కడ చెక్ స్టార్టెడ్ అంటే అయిపోతుంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ప్రింట్ తీసుకోవాలి, ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది ఫాము. ఇలా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్గా ఫిల్ చేయండి. నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా, జగనన్న విద్యా దీవెన ఉన్నా వచ్చినా కూడా దాంతో దీనికి సంబంధం లేదు. వాటితో పాటు ఇది కూడా వస్తుంది ప్రతి ఒక్కరికి, నేను అదే చెప్తున్నాను. అది వచ్చినా పర్లేదు, మీరు ఇది కూడా అప్లై చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డౌట్స్ సంబంధించి వీడియో చేసి మళ్ళీ చెప్తాను క్లియర్గా.